ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. నా పేరు డేవిడ్ రాజు. ఈరోజు మనం నోవాహు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నోవాహు జీవితం ద్వారా దేవుడు ఎలాంటి కార్యం చేశాడు, ఆ నోవాహుకి ఎలాంటి కార్యం చేశాడు, అదే కార్యాన్ని మన జీవితంలో కూడా ఎలా చేయగలడు అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. దేవుడు నరులను సృజించి ప్రతి ఆదాముని హవ్వని సృజించి వాళ్ళని ఒక ఏదైనా తోటలో ఉంచి మంచి చెడ్డులు తెలిసేటువంటి ఒక వృక్ష ఫలమును మాత్రం తినకుండా మిగతా ప్రతి ఫలాన్ని మీరు తినండి, సంతోషంగా ఉండండి అని చెప్పినప్పుడు వారు వినకుండా ఆ ఫలాన్ని తిని ఆ తర్వాత దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం జరిగింది. ఆ తర్వాత వారి పరిణామ క్రమం అందరిలో చూసుకుంటే మధ్యలో ఒక హనోకు తప్ప మిగతా వారందరి ఊహ కానీ వారి యొక్క ఆలోచన అంతయు చెడ్డదని దేవుడు గమనించాడు. దేవుడు పూర్తిగా అబ్జర్వ్ చేశాడు. మనుషుల యొక్క స్వభావాన్ని, హృదయాంతరాంగాల్లో ఉన్నటువంటి వారి ఆలోచన అంతటిని జాగ్రత్తగా దేవుడు గమనించి చూస్తే వారి హృదయం అంతా ఎప్పుడు కూడా పాపానికి, రకరకాలైనటువంటి చెడ్డ విషయాలకి, దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకుండా ఉండేటువంటి విషయాల వైపు వారు ఎక్కువగా వాటి గురించి ఆలోచించినట్టుగా దేవుడు గమనించాడు. అది తరతరాలు గతిస్తూ తర్వాత షేతు నుంచి రకరకాల జనరేషన్స్ వస్తూ ఆ నోవాహు దగ్గరికి వచ్చేసరికి అసలు భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా పూర్తిగా చెడిపోయినట్టుగా వారి వ్యవహార శైలి కానీ వారి పద్ధతులు కానీ అన్ని అసలు దేవునికి ఇష్టంగా లేవు. అది చూసి దేవుడు ఏమనుకున్నాడంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవిని నాశనం చేయాలని అనుకున్నాడు. అయితే వారందరిలో కూడా దేవుడు నోవాహును చూసినప్పుడు చాలా నీతిమంతుడుగా ఆయనకి అగపడ్డాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ పాపం చేసినటువంటి ప్రజలందరితో ఆయన నశింపచేయక అతని కుటుంబాన్ని రక్షించాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఆయనకి ఒక ఓడని సిద్ధపరచుకోమన్నాడు. ఆ ఓడలోకి అతని కుటుంబాన్ని వెళ్ళమన్నాడు. అదేవిధంగా సమస్త జీవరాశుల్లో కూడా రెండేసి జతలుగా వారిని కూడా తీసుకొని వెళ్ళమన్నాడు. వారందరినీ ఓడలోనికి తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత ఆ ఓడని బిగించి వేశాడు. ఆ తర్వాత విపరీతమైన సముద్ర జలములను, అగాధ జలములను తెరిచాడు. భూమిని పూర్తిగా నీటితో నింపాడు. భూమి అంతా నీళ్లతో నిండిపోయి సమస్తము నశించిపోయింది. అయితే దేవుడు నోవాహు కుటుంబాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడి కరెక్ట్గా 1 సంవత్సర కాలం తర్వాత తిరిగి వారు ఈ భూమి మీదనికి దిగి మరలా జీవించేలా చేశాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించారా? దేవుని ఆగ్రహం ఈ భూమి మీద ప్రజలు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన ఆగ్రహం భూమి మీద రగులుకున్నప్పటికీ ఆయనకి ఇష్టలుగా నీతిమంతులుగా జీవించినటువంటి బిడ్డలని ఒక ఓడలో భద్రంగా నోవాహుని దాచిపెట్టడానికి సమర్థుడు. అట్టి కార్యము దేవుడు మన జీవితాల్లో కూడా చేయునుగాక. ఆమెన్.